ఇక తెలంగాణలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. చాలా జిల్లాల్లో 45 నుంచి 47 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క గురువారమే వడదెబ్బ కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు నిప్పులు చెరుగుతూ ఉండడంతో వాతావరణం త్వరగా వేడెక్కుతోంది. రెడ్డికి ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హైదరాబాద్ నుంచి కల్పన మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. కల్పన, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కూడా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనకు ఎండలు అనేవి నమోదవుతా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టు గత వారం నుంచి అయితే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక మనం నిన్న చూసుకున్నట్టయితే దాదాపు రికార్డు స్థాయి అనే చెప్పుకోవచ్చు. సమ్మర్ లో అత్యధిక రికార్డు స్థాయిలోనైతే మనకు నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న మంచిర్యాలలో మనకు దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మనం సమ్మర్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 45 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యాయి ఇప్పటి వరకు. కాకపోతే నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే చాలా జిల్లాలో నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, దాంతోపాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, సో చాలా జిల్లాల్లోనైతే మనకు అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. సో ఇక్కడి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు మనకు ఎండగానే ఉంది, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. సో ఇదే వాతావరణం అయితే ఇంకొక 2 రోజులు ఉండబోతుందని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకైతే అలర్ట్స్ కూడా ఇవ్వడం జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు ఇటు ఉత్తర, దాంతో పాటు దక్షిణ జిల్లాలకైతే ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే 12 గంటల నుంచి కూడా 3 గంటల మధ్యలో బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో కూడా మనం చూసుకున్నట్టయితే పొద్దున్న నుంచి కూడా మనం చూసుకోవచ్చు దాదాపు అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. సగటు ఉష్ణోగ్రతల కంటే ఒక 2-3 డిగ్రీలు అధికంగానే నమోదవుతా ఉన్నాయి. సో ఇదే వాతావరణం అయితే ఇంకొక 2 రోజులు కూడా ఉండబోతా ఉంది. ఆ తర్వాత కూడా మనకు తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే నైరుతి రుతుపవనాలకు సంబంధించి కూడా మనము లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికే కేరళకి కూడా నైరుతి రుతుపవనాలు తాకాయి. దాంతో పాటు కేరళ నుంచి ఇటు కర్ణాటక కూడా వ్యాపించాయి. ఇటు తెలంగాణలోనైతే 4-5 తారీఖు లోపు కూడా ఇటు తెలంగాణకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 1 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 2వ తారీఖు అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కార్తీక్.